హాయ్ ఫ్రెండ్స్, మొట్టమొదటిసారిగా మన వైజాగ్లోనైతే గాజువాక్కి డిపో పక్కనైతే బెల్లంతోనైతే 75 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని అయితే చేయడం జరిగింది. దానికి 20,000 కేజీల బెల్లాన్ని అయితే వినియోగించడం జరిగింది ఫ్రెండ్స్. అంటే 20,000 టన్నుల బెల్లాన్ని అయితే వినియోగించారు దాని యొక్క నిర్మాణానికి. దీనికి చూడడానికి ప్రతి ఒక్కరికి 30 రూపీస్ అనేది లోపలికి ఛార్జ్ అనేది చేస్తున్నారు. ఈ బెల్లం విగ్రహం అనేది ఇక్కడ 21 రోజులు అనేది ఉంచుతారు. తరువాత నిమజ్జనం టైంలోనైతే దీన్ని ప్రసాదం రూపంలో ప్రజలందరికీ వితరణ చేస్తారని చెప్తున్నారు. ఈ బెల్లం వినాయకుడిని తయారు చేయడం గాను బెల్లం మొత్తాన్ని రాజస్థాన్ నుండి అయితే తీసుకురావడం జరిగింది. చీమలు బెల్లం కరిగిపోకుండా ఉండడానికి దీనికి ప్లాస్టిక్ని అయితే ఉపయోగించి సేఫ్గా అయితే దీన్ని అయితే తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయినా ఫస్ట్ టైం అయితే నేను ఇంత భారీ విగ్రహాన్ని అది బెల్లంతోనైతే చూస్తున్నాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇది ఇక్కడ 21 రోజులు అంటూ ఉంటుంది. ఇది తయారు చేయడానికి అక్షరాల 50 లక్షల వరకు అయితే ఖర్చు అయిందంటే. ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే